ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం గోల్డ్ రేట్ చూస్తూ ఉంటే ఒక రోజేమో ఆకాశాన్ని అంటుతుంది. మొన్నటి వరకు 2 లక్షలు దాటుతుంది అన్న మార్కెట్ మొత్తం ప్రజెంట్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 1,60,000 1,40,000 వరకు వచ్చేసింది. మరి ఇంతగా సడన్ గా ఎందుకు తగ్గింది, దీనికి గల కారణాలు ఏమిటి అనేది ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేసేందుకు బిజినెస్ అదేవిధంగా మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి చార్మి. సార్, మార్కెట్ మొన్నటి వరకు చూస్తే మనం దీనికన్నా ముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. అప్పుడు 2 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా ఎస్టిమేషన్స్ ఇచ్చాం సార్. అప్పుడే కూడా 1,80,000 ఉంటుంది. సడన్ గా ఒక 13,000 to 15,000 ఒక్క రోజులో పడిపోవడము, ఇది నిజంగా ఇంకా పడుతుంది అంటున్నారు. నిజమేనా సార్ ఇది? డెఫినెట్ గా అనలైజ్ చేద్దామండి. సో ముఖ్యంగా మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ బంగారం ధరలు అనేది కూడా మొత్తంగా కూడా లాస్ట్ 1 year గా ఈ రేట్లకు వచ్చాయండి. అంటే 1 year బ్యాక్ బంగారం వెండి అనేది కూడా నార్మల్ రేట్ గా ఉండేది. సో అంతర్జాతీయ కారణాల రీత్యా మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. డాలర్ అనేది బలహీనపడ్డాము. సో అంతర్జాతీయంగా అనిశ్చిత వాతావరణం, ఒక రకంగా ఆర్థికంగా ప్లస్ యుద్ధ వాతావరణం, దేశాల మధ్య సంబంధాలు, రష్యా యుక్రెయిన్ అని తర్వాత ఇరాన్ అని చెప్పేసి, తర్వాత పాలస్తీనా సంబంధాలు, ట్రంప్ తీసుకున్న చర్యల వల్ల డాలర్ పైన నమ్మకం బలహీనపడి, సో ఇతర కరెన్సీ వైపు ప్రపంచం మొత్తం కనుదిరిగి ఎదురు చూసి బంగారాన్ని తీసుకోవడం స్టార్ట్ చేసే ప్రభుత్వాలన్నీ కూడా, సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్లు. దాని రీత్యా బంగారం అనేది అమాంతంగా 75% పెరిగింది 2025లో. 2026 మొదట్లో కూడా మనం వీడియో చూసి చేసాం. 2026 ప్రాస్పెక్ట్ లో కూడా బంగారం డెఫినెట్ గా స్ట్రెయిన్ అవుతుంది. దానికంటే సిల్వర్ ఇంకా పెరుగుతుంది అని మనం డిస్కస్ చేసాం. సో దానికి అనుగుణంగానే బంగారం అనేది, సిల్వర్ అనేటివి చాలా విపరీతంగా పెరిగాయి. కానీ ఏ మార్కెట్ లో అయినా, ఏ కమాడిటీ అయినా సో డెఫినెట్ గా ఒక చోట కరెక్షన్స్ జరుగుతాయి. డెఫినెట్ గా కరెక్షన్స్ ఎందుకు జరుగుతాయి అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం లోతైన విశ్లేషణ చేద్దాం. బట్ ఈ పీరియడ్ అయితే కరెక్షన్ లో కూడా ఒక డిమాండ్ ప్రైస్ అని ఒకటి ఉంటుందండి. సో డిమాండ్ ప్రైస్ మించి అది ఇన్ఫ్లేట్ అయిందంటే ఖచ్చితంగా ఎక్కడో చోట కరెక్షన్ తీసుకొని డిమాండ్ ప్రైస్. సో గోల్డ్ వరకు డిమాండ్ ప్రైస్ 1,40,000 to 1,50,000, అంతకంటే కిందికి వస్తుంది అనేది మేము అనుకోవట్లేదు. సో అక్కడి నుంచి రాదు, ఎందుకంటే అది చాలా మొత్తం హోల్డ్ చేసుకునేది. అంత పైన కొత్తగా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి దాన్ని క్యాష్ చేసుకొని ఇమీడియట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సెల్ చేశారు. పానిక్ సెల్లింగ్ అంటారు మార్కెట్ పరిభాషలో. సో అబ్బో ఇది పెట్టుకుంటే ఇంకా ఎంత పడిపోతుందనే చక్క అమ్మేయడంలో ఉంది. బట్ ఇందులో పానిక్ భయం కూడా జరుగుతుంది. మీరు మళ్ళీ ఒక 1-2 weeks చూసుకుంటే, సో ఇది మళ్ళీ ఇప్పుడు ఈ ప్రైస్ లో కొనలేకుంటే గోల్డ్ మరి ఎంత అవుతుందో అని మళ్ళీ బయింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇందులో ఎవరైతే షార్ట్ టర్మ్ లో ఎంటర్ అయ్యారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది. అలా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా కరెక్షన్ జరుగుతుంది. ఈ రెండు కూడా సిల్వర్, గోల్డ్ ఈ కరెక్షన్ బుకింగ్ స్టేజెస్ లో వచ్చాయండి. డెఫినెట్ గా ఇంకో 10-20 కరెక్ట్ కావచ్చు సిల్వర్, ఇంకొక 5,000 వరకు గోల్డ్ కరెక్ట్ కావచ్చేమో, కానీ అంత కిందికి అయితే వచ్చే సమస్య లేదండి. ఎందుకంటే గోల్డ్ ఈజ్ డెఫినెట్ గా కూడా అంతర్జాతీయంగా గోల్డ్ హోల్డ్ చేసుకున్న వాల్యూ చాలా చాలా పెద్దది. అది అంత ఈజీగా కిందికి తీసుకొచ్చే సాధనం అయితే కాదు సార్. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఇది ఒక డిస్కషన్ మనకు వచ్చింది. గోల్డ్ ఎప్పుడైతే 10% తగ్గుతుందో సిల్వర్ దానికి 10 times ఎక్కువగా కొలాప్స్ అవుతుంది అని. మనం సిల్వర్ రేట్ చూసుకుంటే సార్, మొన్నటి వరకు 3 లక్షల చిల్లర వరకు వెళ్ళిన రేటు ప్రజెంట్ 2 లక్షలకి సంబంధించిన 40,000 50,000 ఆ రేట్లో అయితే నడుస్తుంది. మరి సిల్వర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ, ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఫ్యూచర్లో మళ్ళీ పెరిగే అవకాశం ఉందా సార్? ఇది కరెక్ట్ క్వశ్చన్ అండి. నేను కొంచెం టైం తీసుకొని ఆన్సర్ చేస్తాను, ఎందుకంటే చూసే వారికి ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ పర్టికులర్ వీడియోలో. సార్ ఇప్పుడు ప్రెజెంట్ మీరే చెప్తున్నారు సార్, కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. ఓకే, సిల్వర్ అనేది చాలా స్మాల్ మార్కెట్ క్యాప్ అండి. మనం ఇంత కూడా అనుకున్నట్టు సిల్వర్ ఎప్పుడు కూడా మార్కెట్ క్యాప్ చాలా చిన్నది. డిమాండ్ లో ఏదైనా హెచ్చు తగ్గులు వచ్చినా కూడా, లేదా సెంటిమెంట్ లో ఏదైనా హెచ్చు తగ్గులు వచ్చినా, ఇప్పుడు వచ్చినది కేవలం సెంటిమెంట్ లో డిఫరెన్స్ అండి. అంటే ప్రాఫిట్ బుకింగ్ కోసం దాన్ని అలా డంప్ చేసుకున్నారు కొద్దిమంది. అది కూడా మోస్ట్ ఆఫ్ ద టైం పేపర్ సిల్వర్ మాత్రమే డంప్ అయింది. అంటే కమాడిటీ ఈటీఎఫ్స్ వీటికి బ్యాక్ టు ఫిజికల్ సిల్వర్ తక్కువ ఉంటుంది. సో అందులో పానిక్ సెల్లింగ్ జరగడం వల్ల, లేదా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం వల్ల సిల్వర్ ఫ్లక్చుయేషన్ వచ్చింది. సిల్వర్ ఫ్లక్చుయేషన్స్ మనం ఇంత ముందు చెప్పినట్టు గోల్డ్ తో పోలిస్తే సిల్వర్ కి స్మాల్
స్మాల్ మార్కెట్ క్యాప్ కాబట్టి ఎనీ స్మాల్ డీవియేషన్ లార్జ్ ప్రైస్ కరెక్షన్ అవుతుంది. మీరు ఇందాక చెప్పారు 3 లక్షలు అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ సిల్వర్ ఆల్ టైమ్ హై 4.32కి వెళ్ళిందండి ఈ ఇయర్. సో ఇయర్ మొదట్లో 2.40తో మొదలుపోయిన సిల్వర్ జనవరి 1 నుంచి 4,32,000 వచ్చి మళ్ళీ 2.60 దగ్గర ఆగుంది. బహుశా 2.40కి రావచ్చేమో. ఆ 2.40 కూడా 87,000తో మొదలైన 2025 సంవత్సరం 2.40కి చేరిందండి. అందులో కూడా చాలా ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి. కానీ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే 87,000తో మొదలైన 2025 సంవత్సరం జనవరి 1 2,40,000తో ముగిచింది. ఆ మధ్యలో 12 నెలల్లో మీరు 52 వారాల్లో 365 రోజుల్లో ఈ ఫ్లక్చుయేషన్స్ చూస్తుంటారు. కానీ స్థిరంగా ఎవరైతే దానిపై నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళు ఇయర్ ఎండ్ కి డెఫినెట్ గా రిటర్న్ తీసుకున్నారు. అలాగే మనం కేవలం ఒక జనవరి 30 రోజుల్లోనే చాలా ఫ్లక్చుయేషన్స్ చూసాం సిల్వర్ మార్కెట్ ని. అదే మీరు ఒక లాంగ్ టైమ్ హొరైజన్ లో సిల్వర్ ని తీసుకున్నారు అనుకోండి, అంటే ఈ రోజు 2,40,000, 50,000, 50,000 ఉండొచ్చు. ఒక ½ కిలో తీసుకున్నారు, మళ్ళీ 3,20,000 ½ కిలో తీసుకున్నారు, లేదు 2,10,000 వచ్చింది, అక్కడ ఒక 1 కిలో తీసుకున్నారు. ఇట్లా మీరు ఒక మల్టిపుల్ టైమ్స్ లో ఎంటర్ అయ్యి వాటిని ఒక 2 years 3 years అవుట్లుక్ లో మీరు హోల్డ్ చేసుకున్నారంటే ఓవరాల్ గా డెఫినెట్ గా మంచి రిటర్న్స్ ఇచ్చేది. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ వే టు బై మెటల్. మీరు ఇది ఈక్విటీ కాదండి. మెటల్స్ అనేటివి ఇవి ఇన్సూరెన్స్ అసెట్స్, లాంగ్ టర్మ్ రిటర్న్ ఇచ్చేటివి. సో మీరు దీని స్పెక్యులేషన్, హెడ్జింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కింద వచ్చి ఒక 2 రోజుల్లో డబుల్ కావాలి, వారంలో డబుల్ కావాలి, 50,000 80,000 కావాలి, ఈ మార్కెట్ లో ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు, లాస్ బుక్ చేసుకున్నారు, 2 బుక్ చేసుకున్నారు. ఎక్కువ శాతం ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకున్న వాళ్ళ దగ్గర 1 గ్రామ్ సిల్వర్ కూడా లేదండి. వాళ్ళందరూ పేపర్ సిల్వరే. 1,00,000 రూపాయలు పెట్టి ఈటీఎఫ్ లోనో కమాడిటీలోనో సిల్వర్ కొంటారు. ఆ 1,00,000 రూపాయలకి ఏ సిల్వర్ ఇంటికి డెలివరీ కాదు. అది కాస్త వాల్యూ పెరంగానే 1,80,000 డంప్ చేసుకుంటారు. మళ్ళీ అక్కడ కూడా సిల్వర్ ఇవ్వలేదు. సో ఈ కమాడిటీ ట్రేడింగ్ చాలా గమ్మత్తుగా ఉంటదండి. దానికి బ్యాకింగ్ యాక్చువల్ గా అయితే ఒక ఇష్యూ, ఒక యూనిట్ సిల్వర్ అసైన్ చేసినప్పుడు దాని బ్యాకింగ్ సిల్వర్ కూడా కొని పెట్టుకోవాలి. కానీ ఎక్కడ ఏ సంస్థ కొనాలండి. మీరు ఆ ఈటీఎఫ్ యూనిట్స్ ని కన్వర్ట్ చేసి నాకు సిల్వర్ పంపియండి అంటే ప్రపంచంలో సిల్వర్ ఇచ్చేంత పరిస్థితి కూడా లేదండి. సో ఇది చాలా గమ్మత్తుగా ఉంటది కమాడిటీ ట్రేడింగ్. సో ప్రపంచంలో ఏమో ఒక పక్క ఆస్ట్రేలియాలో ఉండే పెద్ద పెద్ద మైన్స్ మేము ఇక సిల్వర్ సప్లై చేయలేము, అంత డిమాండ్ తగ్గట్టు మా దగ్గర సప్లై లేదని అమెరికా ఏమో ఆంక్షలు విధించి, చైనా ఏమో సేల్స్ రద్దు చేసి ప్రపంచ మార్కెట్ లో సిల్వర్ కి ఖచ్చితంగా కొరత కనపడుతుంటే ఇంత రేట్లు పడిపోతున్నాయంటే ఇదంతా కేవలం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఈక్విటీలో తీసుకున్న కొరత, పేపర్ సిల్వర్ కొరత. కానీ నిజంగా ఫిజికల్ గా మీ దగ్గర సిల్వర్ ఉందంటే మీరు దయచేసి పానిక్ సెల్లింగ్ చేయొద్దండి, హోల్డ్ చేసుకోండి. మీరు ఏ రైట్ లో కొనుక్కున్నా కూడా 3.5లో కొనుక్కున్నారా, 3.80లో కొనుక్కున్నారా, ఖచ్చితంగా కొన్ని రోజులు ఆగండి. పానిక్ సెల్లింగ్ చేయకుండా సిల్వర్ డెఫినెట్ గా రిటర్న్ వస్తుంది. ఇక గోల్డ్ మనకి 2026 సార్ మనకి 2026 అండ్ 2027 బడ్జెట్ కూడా రావడం జరిగింది. అందులో బడ్జెట్ ఉన్న టైంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. అంటే ప్రతిసారి లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి ఎగ్జాక్ట్గా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక 2-3 డేస్ వరకు మార్కెట్ అంతా డల్గా ఉండి దాని తర్వాత ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిందనే వార్త వస్తుంది. నిజమేనా సార్ అది? లేదమ్మా, గోల్డ్ కి సిల్వర్ కి అసలు మన బడ్జెట్ తో సంబంధం లేదు. గోల్డ్ సిల్వర్ అనేది ఇంటర్నేషనల్ కమాడిటీ. గోల్డ్ లో 1% తేడా రావాలన్నా అమెరికాలో డాలర్ గానీ, అమెరికాలో ఫెడ్ రిజర్వ్స్ లో లేదా అమెరికాలో ఉన్న ట్రెజరీ బాండ్స్ పై నమ్మకం మారాలి. సిల్వర్ కూడా అమెరికన్ మార్కెట్, ఎందుకంటే ఇవన్నీ ఔన్స్ లో ట్రేడ్ అవుతాయి. ఒక ఔన్స్ ఆఫ్ గోల్డ్ 28.5 grams $5,500 నుంచి $4,800 ఒక రోజులో అమెరికాలో కుదేలైందండి. ఒక రోజులో అంత చరిత్రలో $500. సో దాని ఇంపాక్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. సిల్వర్ కూడా అంతే అండి. $125 $120 per ounce, అంటే 31.5 గ్రాములు సిల్వర్. అది కాస్త ఈరోజు $80-70 లో ట్రేడ్ అవుతుంది. సో మన బడ్జెట్ అనేది చాలా చిన్న మార్కెట్. అంటే ఒకవేళ ఉన్న ఫ్లక్చుయేషన్స్ లోకల్ గా ఉండొచ్చు, కానీ ఈ ప్రైస్ ని ప్రభావితం చేసేది అంతర్జాతీయ అంశాలు. అంతర్జాతీయంగా గత వారం రోజులుగా ట్రంప్ తీసుకున్న నిర్ణయము, వార్స్ అని చెప్పేసి ఒక కొత్త రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఫెడరల్ బ్యాంక్ గవర్నర్ ని తీసుకొచ్చి జెరోమ్ పవల్ ని తీసేయడము. అతను కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ నేను వడ్డీ రేట్లు తగ్గియను, ఇంకా పెంచుతాను అని అమెరికాలో బాండ్స్ ఎవరైతే హోల్డ్ చేసి పెట్టుకున్నారో వాళ్ళందరికీ నమ్మకం కలిపేయడం తోటి మళ్ళీ వాళ్ళు గోల్డ్ వైపు నుంచి కాస్త ట్రెజరీ బాండ్స్ వైపు వెళ్ళారు. అదే
ట్రంప్ కానీ అమెరికా కానీ అందులో ఉన్న ఫెడరల్ రేట్స్ కట్ జరిగిందంటే మళ్ళీ ఆ మార్కెట్ తిరిగి బంగారం కానీ సిల్వర్ లాంటి వైపు వస్తుంది. అది జరుగుతుందా లేదా చెప్పే పరిస్థితుల్లో ఈరోజు మార్కెట్స్ లేవు, లేదా అంతర్జాతీయంగా కూడా స్థిరత్వం వచ్చే పరిస్థితి కూడా కనపడట్లేదు. కానీ మెటల్స్ అనేటివి ఇవి కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉందండి. కరెన్సీలు అనేది ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల కింద ప్రింట్ అవుతున్నాయి అంతే. అంత 300,000 సంవత్సరాలుగా కూడా కొన్ని దేశాలు కానీ కొన్ని రాజ్యాలు కానీ కేవలం బంగారు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకొని వెల్త్ ని మొత్తం కూడా తీసుకున్నారు. సో బంగారుకి మెటల్ కి వాల్యూ పడిపోవడం అనేది జరగదు, కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. కానీ మీరు ఒక 100 సంవత్సరాల చరిత్ర చూసుకోండి, బంగారు కాన్స్టెంట్ గా పెరుగుతూనే వెళ్ళింది, లేదా పెరగకుండా అలా ఉంది. కానీ ఇలా డిప్ అయిపోయి 1,00,000 అయిపోయి 60,000 అయిపోయి 30,000 అయిపోయి ఇలా డిక్లైనింగ్ పాత్ లో ఉండదండి ఎల్లో మెటల్ కి. సో కాబట్టి మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక మార్కెట్ కరెక్షన్ పీరియడ్. సో దయచేసి మీరు పానిక్ సెల్లింగ్ చేసుకోకుండా ఫిజికల్ గోల్డ్ కానీ ఫిజికల్ సిల్వర్ ఉంటే కానీ మీరు డంప్ చేసుకోవద్దండి. అంటే ఆర్నమెంట్స్ కొనొద్దంటారా సార్? ఆర్నమెంట్స్ కానివ్వండి, అలా కంప్లీట్ జ్యువెలరీ కాకుండా ఏదైతే మనకి గ్రామ్స్లలో కాయిన్స్ లేకపోతే బిస్కెట్స్ కొనమంటున్నారా కొనాలనుకునే వాళ్ళు? డెఫినెట్ గా అండి, అంటే అది అవసరం. అంటే డెఫినెట్ గా ఇప్పుడు మీకు పెళ్లిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా గోల్డ్ వేసుకోవాలంటే అది నేను ఎంత చెప్పినా బిస్కెట్లతో ఏం రాదు కదండి. సో ఖచ్చితంగా, కానీ అందులో కూడా మీరు ఈ స్టోన్స్ అవి లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ లేకుండా ఒక 100 రూపాయలు పెట్టి మీరు బంగారు కొన్నారంటే మాక్సిమం 15 to 20% దానికి వాల్యూ ఎడిషన్ ఉండాలి. కానీ ఈ రోజు రేపు ఒక నగ అంటే 40% మినిమం దోచేస్తున్నారు. సో అలాంటి వాటికి జోలికి పోకుండా తీసుకొని మీరు దానికి హై వాల్యూ పెట్టుకోండి. ఒక పక్క మీకు అలంకరణ ఉంటుంది, ఇంకో పక్క మీకు దానికి పెట్టుబడికి కూడా ఒక నమ్మకం ఉంటుంది. అలా కాదు కేవలం పెట్టుబడి కోసమే చూస్తున్నామంటే ఖచ్చితంగా బిస్కెట్ రూపంలో కొనుక్కోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది ఇలా కూడా కాదు నేను పెట్టుకోలేను అనుకున్నప్పుడు చివరి అవకాశంగా పేపర్ గోల్డ్, అదే ఈటీఎఫ్స్ కానీ కమాడిటీలు ఎంటర్ కావద్దండి. అందులో అసలు ఫిజికల్ గోల్డే ఉండదు. అది ఈక్వల్ టు బెట్టింగ్. అంటే రేపు ఈ ప్రైస్ వస్తుందా లేదా అనే స్పెక్యులేషన్ మీద జరిగేది కమాడిటీ ట్రేడింగ్, సిఎంఎక్స్ అంటారు దాన్ని. డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు కదా సార్, మరి డిజిటల్ గోల్డ్ పైన ఆప్షన్ తీసుకోవచ్చా? డిజిటల్ గోల్డ్ కూడా దానికి బ్యాకింగ్ లేదండి. మీరు చూసారా లేదో, ఇండియాలో కూడా అమెజాన్ లో, బెటర్ బయట కొనుక్కోవడం. ఫోన్ పే లో మీరు కొనుక్కోవచ్చు. ఈరోజు ఫోన్ పే లోకి వెళ్తే మీరు బై 100 grams అంటారు, వాడు ప్రైస్ అలా పెట్టుకుంటాడు. వాడు ఏమంటాడంటే మీరు సెల్ చేయండి అంటాడు. మీరు బయింగ్ సెల్ చేయండి, కానీ డెలివర్ అన్నారుకోండి, నాకు తెలిసి నేను అనేది ఏంటంటే ఒక 10లో 2-3 ఆర్డర్స్ డెలివర్ చేయలేకపోయారు ఫిజికల్ గా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంత ప్రొక్యూర్ చేసుకొని ఇంత మొత్తం సెల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రైసింగ్ డిఫరెన్స్ వాళ్ళు మాత్రం హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు. 6% 5% హోల్డ్ చేసుకుంటున్నారు. మీరు సెల్ చేసినప్పుడు మళ్ళీ మీ డబ్బులు మీకు ఇస్తున్నాడు, మధ్యలో గోల్డ్ ఎక్కడ మారలేదు చెయ్యి. సో కాబట్టి మీరు ఫిజికల్ గా తీసుకుంటే కొంచెం బెటర్. ఇప్పుడున్న స్పెక్యులేషన్ మార్కెట్ లో దానికి వాల్యూ ఎక్కువ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, కంప్లీట్గా గోల్డ్ రేట్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు ప్రశాంత్ గారు. సో గోల్డ్ కొనాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ డీటెయిల్స్ అన్ని మైండ్లో పెట్టుకొని గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన కోరిక. సో ఇది వాళ్ళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.